మనుషులందరము ఒకటే అయినా మనకు మనము ఎన్నో జాతులు, వర్గాలు, భేదాలు, కులాలు, మతాలు అని ఎన్నో సృష్టించుకున్నాం గదండీ! మరి ఆ వర్గాలు, కులాల్లో గూడా మళ్ళీ ఇంకో వర్గము వాళ్ళు అది కులం, ఇది కులం అని మనకు మనమే అడ్డుగోడలు చాలా చాలా కట్టుకున్నారు జనాలు. మరి వాటిలో గూడా ఇంకా కొన్ని రిచువల్స్, పద్ధతులు ఎవరి వాళ్ళకు చాలా డిఫరెంట్‌గానే ఉంటాయి. మన హిందూ సాంప్రదాయంలో అయితే ఇంకా ఇంకా చాలా చాలా ఎక్కువుంటాయి. ఇలా ఎవరికైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకునే పద్ధతులు డిఫరెంట్‌గా ఉన్నాయని ఎవరికైనా అనిపిస్తే కామెంట్ జేయండి. మాకు మా ఇళ్ళలో చాలానే ఉంటాయి. అది ఏమంటారంటే మనకు మనం సృష్టించుకున్నాము. అవి దేవుడు కనిపెట్టాడో మనకైతే తెలీదు. పెద్దవాళ్ళు జేస్తున్నారు. మనం గూడా వాటిని జేయాలి. ఖచ్చితంగా పాటించాలి. పాటించకుండా ఏమైనా ఒక చిన్న ఇష్యూ వస్తే గూడా మనం అది చేయనందుకే ఇలా అయిపోయిందేమో అని చాలా నమ్మకాలు, మూఢనమ్మకాలు పెట్టుకుంటాము. ఇవైతే నేను నమ్మకపోయినా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తే చేయాల్సిందే అన్నట్టు ఉంటదనమాట కండిషను. చేయకపోతే ఏదైనా చెడు జరిగినప్పుడు మీరది నా మాట వినలేదన్నట్టు ఉంటది. అది పెద్దవాళ్ళు కనిపెట్టారో మనకు మనం సృష్టించుకున్నామో గానీ తెలీదు.